శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీ శ్రవణం ఛానల్‌కి మరొకసారి స్వాగతం. దశమ స్కందంలో భాగవత కథలో మనం నిన్న రుక్మిణీ కళ్యాణాన్ని పూర్తిగా వివరించి చెప్పేసుకున్నాం. ఆ తర్వాత మనం ప్రద్యుమ్నుడి కథ కూడాను చెప్పుకున్నాం. ఈరోజు మనకి సుఖమహర్షి గారు ఏ కథ వినిపించబోతున్నారు అంటే సమంతకమణి వృత్తాంతం అన్నమాట. ఈ సమంతకమణి కథ మనం జనరల్‌గా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం వినాయక చవితి రోజు వినాయకుడు వ్రతం చేసిన తర్వాత కథ వింటాం గదా! ఆ కథలో ఒక భాగంగా చెప్పుకుంటూ ఉంటాం గదా! ఆ కథనే మనం ఈరోజు విందాం. పరీక్షిత్ మహారాజా పూర్వము సత్రాజిత్తు అనే రాజు ఉండేవాడు. అతడు సూర్యుని గురించి విపరీతమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన సూర్యుడు అతనికి ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన మణినిచ్చాడు. ఆ మణి పేరే శమంతకమణి. దానిని ధరించిన సత్రాజిత్తు రెండవ సూర్యుడిలాగా వెలిగిపోయేవాడట. అంత తేజస్సుండేది. సత్రాజిత్తు శమంతకమణిని ధరించి ద్వారకలో ప్రవేశించాడు. శమంతకమణిని ధరించి వస్తున్న సత్రాజిత్తుని చూసిన ద్వారకా నగరంలో జనం అందరూ సూర్యభగవానుడు భూమి మీదకి వచ్చాడా అని అనుకున్నారట. ఆ సమయంలో కృష్ణుడు పాచికలాడుతున్నాడు. భటులు పరుగు పరుగున వచ్చి దేవా ద్వారకా నగరంలోకి సూర్యభగవానుడు వస్తున్నాడు అని చెప్పారట. వారి అమాయకమైన మాటలకి కృష్ణుడు నవ్వుకుని ఆయన సూర్యుడు కాడు సత్రాజిత్తు మహారాజు. ఆయన మెడలో ధరించిన శమంతకమణి అలా ప్రకాశిస్తూ ఉంది అని అన్నట్ట. సత్రాజిత్తు తన భవనంకు వెళ్ళిపోయాడు. సమంతకమణి కోసం ఒక ప్రత్యేకమైన పేటికను తయారు చేయించాడు. అందులో మణిని ఉంచాడనమాట. ఆ పేటికను పూజా మందిరంలో ప్రతిష్ఠించాడు. బ్రాహ్మణులను పిలిపించి పూజలు జరిపించాడు. ఉత్సవాలు చేశాడు. సమంతకమణి ప్రతి దినము 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అంటే 224 కిలోస్ బంగారం అనమాట అది. ఎవ్రీడే ఇస్తుంటుంది. ఆ సమంతకమణి ఎక్కడ ఉంటుందో అక్కడ రోగాలు, ఈతి బాధలు ఏవి ఉండవట. అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారన్నమాట. అటువంటి మణి ప్రజలకు ఉపయోగపడాలి గానీ, ఒక వ్యక్తికి కాదు. వ్యక్తి క్షేమం కన్నా ప్రజాక్షేమమే ముఖ్యం అని తలచిన కృష్ణుడు, ఆ మణిని ద్వారకా నగరం రాజుకు సమర్పించమన్నాడు. దానికి సత్రాజిత్తు ఒప్పుకోలేదు. కృష్ణుడు కూడా ఏమి అనకుండా ఊరుకున్నాడు. సత్రాజిత్తుకి ఒక తమ్ముడున్నాడు. వాడి పేరు ప్రసేనుడు. వాడు ఆ రోజు శమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. ఇంకో సింహాన్ని వేటాడిపోయాడు. కానీ ఆ సింహం ప్రసేనుడిని వెంటాడింది. సింహం ప్రసేనుడిని చంపి ఆ మణిని తినే వస్తువు అని భ్రమించి దాన్ని నోట కరుచుకుని వెళ్ళిపోయింది. నోట్లో మణి పెట్టుకుని తిరుగుతున్న సింహాన్ని భల్లూకరాజైన జాంబవంతుడు చూశాడు. ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకున్నాడు. దానిని తీసుకెళ్లి తన గుహలో ఉన్న బుల్లి ఎలుగుబంటికిచ్చి ఆడుకోమన్నాడు. వేటకు పోయిన తమ్ముడు ఎంతకీ తిరిగి రాకపోవడంతోటి సత్రాజిత్తుకి కంగారు పుట్టింది. పైగా శమంతకమణి మెడలో వేసుకుని వెళ్ళాడు. ఏమయ్యాడో ఏమో అని ఆతృత పడుతున్నాడు. వెంటనే ఆయనకి అనుమానం వచ్చేసింది కృష్ణుడి మీదకి. అవును, ఈ కృష్ణుడు శమంతకమణిని తమకివ్వమని అడిగాడు. నేనివ్వలేదు. అందుకని నా తమ్ముడు ఒంటరివాడిగా ఉన్నప్పుడు చూసి వాడిని చంపి ఈ మణి కాజేసుంటాడు. సందేహం లేదనుకున్నట్ట. ఆ విషయం ఆ నోట ఈ నోట పాకిపోయింది. కృష్ణుడు ప్రసేనుడిని చంపి మణిని అపహరించాట. అయినా ఇమ్మని అడిగితే ఇవ్వడా? దానికి చంపాలా? అని ద్వారకాలోనే చెవులు కోరుకేసుకుంటున్నట్ట జనాలు. ఈ విషయం కృష్ణుడి చెవి దాకా వచ్చింది. ఇదేదో అపనింద తన మీద పడిందా అనుకున్నాడు. దాన్ని ఖండించడం కన్నా ఆ అపనింద నిజం కాదని నిరూపించదలుచుకున్నాడనమాట. వెంటనే కృష్ణుడు బయలుదేరి ప్రసేనుడు వేటకు వెళ్ళిన అడవికి వెళ్ళాడు. అతను వెళ్ళిన మార్గంలో వెళ్తుంటే ఒక చోట ప్రసేనుడి శవం, దాని పక్కనే అతను ఎక్కి వచ్చిన గుర్రం కళేబరం కనబడ్డాయి. అక్కడి నుండి రక్తపు మరకలను జాడలను బట్టి పోగా ఒక సింహం చచ్చిపడి ఉందన్నమాట. అక్కడి నుండి రక్తపు మరకలు లేవింక. కానీ ఒక ఎలుగుబంటి జాడలు కనబడ్డాయి. ఆ అడుగు జాడలను పట్టి దాని వెనకాలే వెళ్ళాట. ఒక గుహ వచ్చింది. తన పరివారంను ఆ గుహ బయటనే ఉండమని చెప్పి కృష్ణుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళాక శమంతకమణితో ఆడుకుంటున్న ఎలుగుబంటి పిల్లని చూశాడు. అమ్మయ్య! మణి దొరికింది కదా అని దాన్ని తీసుకోవడానికి ఆ ఎలుగుబంటి పిల్ల వద్దకు పోయాడు. ఆ ఎలుగు పిల్ల కృష్ణుడిని చూసి ఏదో వింత మృగం అనుకొని బిగ్గరగా కేకలు పెట్టిందట. ఆ కేకలు విని జాంబవంతుడు బయటకొచ్చాడు. ఎవరో వచ్చి శమంతకమణిని అపహరిస్తున్నారని అనుకున్నాడు. కృష్ణుడితోటి జాంబవంతుడు తలబడ్డాడు. ఇద్దరు ఆ మణి కోసం ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. విపరీతంగా పోరాడుతున్నారు. ద్వంద్వ యుద్ధం చేసుకుంటున్నారు. జాంబవంతుడి శక్తి 28 దినాలు పోట్లాడిన తర్వాత నెమ్మదిగా సన్నగిల్లడం మొదలుపెట్టింది. ఎదుటి వ్యక్తి సామాన్యుడు కాదని అనుకున్నాడు. కృష్ణుడిని చూసి జాంబవంతుడు ఇలా అన్నట్టు. ఓ దేవా! నువ్వు సామాన్యుడవైతే కాదు. ఈ లోకంలో ఉన్న సకల ప్రాణులకు దేహబలం నీవే అయినప్పుడు నేను నిన్నెలా గెలవగలను? నువ్వు
డెఫినెట్‌గా విష్ణు స్వరూపుడు అయ్యుంటావు. మా రాముడివే అయ్యుంటావు అని అన్నట్ట. త్రేతాయుగంలో నువ్వు రాముడుగా అవతరించావు గదా! రావణ్ణి చంపావు గదా! ఆ శ్రీరామచంద్రుడివే నువ్వు. సందేహం లేదు. నా అపరాధాన్ని క్షమించు అన్నట్ట. అప్పుడు కృష్ణుడు జాంబవంతుడి శరీరం అంతా తన అమృత హస్తాలతో నిమిరాట. జాంబవంతుడితోటి ఇలా అన్నాడు. జాంబవంతా, ఈ సమంతకమణిని నేను అపహరించానని నా మీద అపవాదొచ్చిందయ్యా. దానికోసమని వెతుక్కుంటూ నా పరివారం నేను ఇక్కడికొచ్చాం. నీ గుహలో ఈ మణిని చూసాం. నేను మణిని తీసుకుంటూ ఉండగా నువ్వొచ్చావు అని అన్నట్ట. ఆ మాటలకు సంతోషించాడు జాంబవంతుడు. సమంతకమణిని కృష్ణునికి ఇచ్చాడు. మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడాను కృష్ణుడికిచ్చి వివాహం జరిపించాడు. గుహలోపల ఇలా జరుగుతుంటే గుహ బయట ఉన్న కృష్ణుని పరివారం కృష్ణుని కొరకు ఎదురు చూస్తుంది. ఎంత కాలానికి కృష్ణుడు బయటికి రాకపోవడంతోటి వారంతా దుఃఖిస్తున్నారట. తుదకు వారు కృష్ణుడు ఇంక రాడని నిశ్చయించుకొని ద్వారకకి తిరిగి వెళ్ళిపోయారట కూడాను. కృష్ణుడు ఒక గుహలోకి వెళ్ళాడు, తిరిగి రాలేదని తెలుసుకున్న దేవకి, వసుదేవుడు, రుక్మిణి, బంధువులు, యాదవులు శోకింపసాగారు. వారి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. కృష్ణుడి మీద అపవాదు వేసిన సత్రాజిత్తుని అందరూ తిట్టకుండా తిట్టసాగారట. ద్వారకా నగర వాసులు కృష్ణుడు క్షేమంగా తిరిగి రావాలని దుర్గాదేవిని ప్రార్థించారు. మణిని వెతుకుతూ వెళ్ళిన శ్రీకృష్ణుడు జాంబవంతిని కూడా వెంట పెట్టుకుని ద్వారకలోకి ప్రవేశించాడు. కృష్ణుని రాకతో ద్వారకలో ఆనందోత్సాహాలు వెల్లివేశాయి. చచ్చినవాడు తిరిగి బతికి వచ్చినట్టు, అది మణితో భార్యతోనూ వచ్చాడు కాబట్టి దేవకి, వసుదేవుడు, రుక్మిణి, బలరాముడు, యాదవులు పరమానంద భరితులైపోయారట. వెంటనే కృష్ణుడు సత్రాజిత్తుని పిలిపించి సమంతకమణిని అతనికిచ్చాడు. కృష్ణుడి మీద అపవాదు వేసిన సత్రాజిత్తు సిగ్గుతో తలదించుకున్నాడు. సత్రాజిత్తు ఇంటికి వెళ్ళాడే కానీ తాను చేసిన పనికి చాలా బాధపడుతున్నట్ట. నేను చేసింది మామూలు అపరాధం కాదు, ఘోరమైన అపరాధం. దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? శ్రీకృష్ణుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఏమి చేస్తే నా మనసుకి శాంతి కలుగుతుంది? లోకం అంతా నన్ను అపరాధిగాను, దూరదృష్టి లేనివాడినిగాను, లోబిగాను ఆడిపోసుకుంటుందే. ఎలాగా ఈ అపవాదం దాటడం అని అనుకుంటూ ఆలోచించసాగాడు. చివరికి కృష్ణుడిని తన అల్లుడుగా చేసుకోవడమే దీనికి పరిష్కారం అని అనుకున్నట్ట. తన కుమార్తె సత్యభామను కృష్ణుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్ట. తన కుమార్తెతో పాటు సమంతకమణిని కూడా కృష్ణుడికి అర్పించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సత్రాజిత్తు తన కుమార్తెను సమంతకమణిని తీసుకుని కృష్ణుడి వద్దకు వెళ్ళాడు. తన కుమార్తెను మణిని కానుకలుగా సమర్పించుకున్నట్టు. కృష్ణుడు రుక్మిణీదేవి అనుమతితోటి సత్రాజిత్తు కుమార్తె సత్యభామను వేదోక్తంగా వివాహం చేసుకున్నాడు. కానీ కృష్ణుడు సమంతకమణిని మాత్రం స్వీకరించలేదట. రాజా, ఈ మణి మీది, నాకు అవసరం లేదు. మీరు సూర్యునికి భక్తులు. సూర్యుడు మీకు ఇచ్చాడు. దీని మీద కానీ దీని నుండి వచ్చే ఫలితం మీద కానీ నాకు ఎటువంటి అధికారమూ లేదు. కాబట్టి ఈ సమంతకమణిని మీ వద్దనే ఉంచుకోండి, లోకోపకారానికి ఉపయోగించండి. నేను కోరుకునేది అంతే అంటూ నెమ్మదిగా మణిని ఆయనకి ఇచ్చేసట. ఈ రకంగా సమంతకమణి వృత్తాంతాన్ని, జాంబవంతి, సత్యభామ వాళ్ళ వివాహాన్ని కూడా వివరించేశాడు మన సుఖమహర్షి పరీక్షిత్తుకి. ముచ్చటగా ముగ్గురు భార్యలతోటి శ్రీకృష్ణుడు సుఖంగా ఉంటూ ఉండగా ఆయనకు ఒక దుర్వార్త తెలిసింది. ఏమిటా దుర్వార్త? పాండవులను ధృతరాష్ట్రుడు వారణావతానికి పంపాడని, అక్కడ లక్క ఇంట్లో వాళ్ళు కాలిపోయారని చారుల వలన తెలుసుకున్నాడు. ఇంతలోనే మరొక చారుడు వచ్చి పాండవులు లక్క ఇంట్లో కాలిపోలేదని, తప్పించుకున్నారని చెప్పాడు. ఆ మాట విని సంతోషించిన బలరామకృష్ణులు ఎందుకైనా మంచిదని హస్తినాపురానికి వెళ్లారు. అక్కడ ధృతరాష్ట్రుని, భీష్ముని, విదురుణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచారిని, గాంధారిని అందరినీ కలిసి పాండవులు మరణించిన దానికి సానుభూతి వచనాలు పలికారు. వారితో పాటు బలరామకృష్ణులు కూడా కాసేపు సంతాపం ప్రకటించారు. ఇదిలా ఉండగా ద్వారకలో అక్రూరుడు, కృతవర్మ వాళ్ళ మనసులో ఒక దురాలోచన పుట్టిందిట. వారు శతధన్వుని వద్దకు వెళ్ళారు. నువ్వు సత్రాజిత్తు నుండి ఆ సమంతకమణిని ఎందుకు తీసుకోలేదు? నీకు ఇంకో విషయం తెలుసా? సత్రాజిత్తు మొదట తన కుమార్తె సత్యభామను ఆ కృతవర్మకిచ్చి పెళ్లి చేస్తానని నిశ్చయం చేశాడు. ఇంతలోనే ఆ కృష్ణుడు బలపరాక్రమాలు చూసి ఆయన మణి తెచ్చి ఇవ్వగానే తన కూతుర్ని కృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. ఇది దుర్మార్గం కదా. కాబట్టి మనం ఆ సత్రాజిత్తు మీద పగ తీర్చుకోవాలి. సత్రాజిత్తుని చంపితే గాని మనకి పగ పోదు. ఆ మణి కూడా మనకి దక్కుతుంది. ఆ మణి తీసుకుని మనం ముగ్గురం పారిపోదాం అని కృతవర్మ, అక్రూరుడు శతధన్వునికి నూరిపోశారట. వారి మాటలు విన్న శతధన్వుడు సత్రాజిత్తుని చంపడానికి నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తు నిద్రపోతూ ఉండగా శతధన్వుడు సత్రాజిత్తుని చంపేశాడు. సమంతకమణిని అపహరించాడు. తండ్రి మరణించిన విషయం సత్యభామకు తెలిసింది. వలవలా ఏడుస్తూ తండ్రి వద్దకు వచ్చింది. తండ్రి శవం మీద పడి బోర్న ఏడుస్తుంట.
మంత్రులందరూ సత్రాజిత్తు శవాన్ని తైలంలో భద్రపరిచారు. వెంటనే వార్తారాహుల్ని హస్తినాపురానికి పంపించి సత్రాజిత్తు మరణానికి బలరామకృష్ణులకి తెలియచేశారు. ఆ వార్తలు విన్న బలరామకృష్ణులు వెంటనే బయలుదేరి ద్వారకకు వచ్చారట. సత్యభామతో కూడా కాసేపు మామగారు చనిపోయినందుకు ఏడ్చి సత్యభామను ఓదార్చాడు కృష్ణుడు. దానికంతటికీ కారణం శతధనుడని తెలుసుకుని వాణ్ణి దండించడానికి పూనుకున్నాడు. ఆ విషయం తెలిసిన శతధనుడు భయంతో వణికిపోయాడు. కృతవర్మ వద్దకు వెళ్ళాడు. మీ మాటలు విని నేను సత్రాజిత్తుని చంపాను. ఇప్పుడు కృష్ణుడు నన్ను చంపడానికి వస్తున్నాడు. ఇంక మీరే నన్ను కాపాడాలి అన్నట్ట నిష్ఠూరంగా. అది కాదు సద్ధన్వా, మేమేదో ఆవేశంలో అన్నామే అనుకో. నువ్వు వెంటనే పోయి సత్రాజిత్తుని చంపేయాలా? అయినా నువ్వు ఊరికే మా కోసం చంపలేదుగా. సత్రాజిత్తుని చంపి మణిని అపహరించావు. అయినా బలరామకృష్ణులు సామాన్యులు కాదు, దైవాంశ సంభూతులు. వారికి మేము ఎదురు నిలిచి పోరాడలేము. వారు కంసుని, చాణూరుణ్ణి, ముష్టకుణ్ణి ఇలాంటి వాళ్ళందరినీ చంపేశాడు. కాబట్టి నువ్వు నీ దిక్కున్న చోటుకెళ్ళి చెప్పుకోపో అన్నట్ట. ఆ మాట విన్న శతధనుడు హతాశుడయ్యాడు. ఏమయ్యా అక్రూరా, ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదయ్యా. ఆ రోజు నన్ను సత్రాజిత్తుని చంపడానికి పురిగొల్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? న్యాయమేనా ఇది? నువ్వైనా చెప్పవయ్యా అని అక్రూరుణ్ణి అడిగాడు. శతధన్వా, బలరామకృష్ణుడు బలపరాక్రమాలు తెలిసిన వాడు ఎవడైనా వారి ముందు నిలవగలడా? మేము అంతే. కృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. సృష్టి స్థితి లయ అవలీలగా చేస్తూ ఉంటాడు. నిన్ను చంపడం ఆయనకి చిటికిలో పని. బ్రహ్మ కూడా విష్ణు మాయలకి లోబడి ఉంటాడు. 7 సంవత్సరాల వయసులోనే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని గొడుగు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు కదా. అటువంటి కృష్ణుడికి నమస్కరించాలి కానీ ఎదురు తిరగరాదు. ఎదురు తిరిగితే మనం మిగలం అని అన్నట్టు. శతధనుడికి ఆఖరి ఆశ కూడా పోయింది. ఈ దుర్మార్గుల మాట విని సత్రాజిత్తుని చంపి మరణాన్ని ఆహ్వానించుకున్నందుకు తనను తానే తిట్టుకున్నాడు. అయ్యా, మీ మాటలు విని మోసపోయాను. నాకు మణి వద్దు, ఏమీ వద్దు. ఈ సమంతకమణి మీరే తీసుకోండి. బతికి ఉంటే బలుసాగు తిని బతుకుతానంటూ సమంతకమణిని అక్రూరుడు చేతిలో పెట్టి తన గుర్రం మీద పారిపోయాడు శతధనుడు. శతధనుడు పారిపోతున్నాడని తెలిసి బలరామకృష్ణుడు తమ రథాలని అటువైపుకి తిప్పి ఆయనను వెంబడించారు. శతధనుడు ఎక్కిన గుర్రం మిథిలానగరం దాకా పరిగెత్తి ఇంక పరిగెత్తలేక కూలిపోయింది. శతధనుడు గుర్రం దిగి పరిగెత్తాడు. కృష్ణుడు కూడా వాడి వెంట పడ్డాడు. కృష్ణుడు తన చేతిలో చక్రాయుధాన్ని శతధనుని కంఠానికి గురిపెట్టి విసిరేశాడు. చక్రాయుధం శతధనుని మెడను నరికేసింది. తల మొండం వేరు కాగా శతధనుడు అక్కడికక్కడే మరణించాడనమాట. కృష్ణుడు శతధనుని వద్దకు పోయి సమంతకమణి కోసమని అతని దుస్తులంతా వెతికాడు. కృష్ణుడికి ఆ మణి దొరకలేదు. బలరాముడి వద్దకు వచ్చాడు. బలరామన్నయ్య, నేను శతధనుని చంపాను గాని సమంతకమణి వాడి దగ్గర లేదే అని అన్నట్టు. కృష్ణ, వాడు సత్రాజిత్తుని చంపి మణిని అపహరించాడు కాబట్టి మణి వీడి వద్దనే ఉండాలి, లేక ఎవరికైనా ఇచ్చుండాలి. మనం వాడెవరై ఉంటారో పట్టుకోవాలి. నువ్వు ద్వారకకు వెళ్ళి ఆ పని చూడు. ఇంత దూరం వచ్చాను కాబట్టి నేను మిథిలా నగరం పోయి మిథిలాధిపతిని దర్శించి వస్తాను అని అన్నట్టు. బలరాముడు మిథిలకు వెళ్ళాడు. కృష్ణుడు ద్వారకకు వచ్చాడు. మిథిలానగర రాజు బలరాముడు వచ్చాడని తెలిసి ఆయనకి ఎదురు వెళ్ళి ఆయనను ఆహ్వానించి ఆసనమిచ్చి సత్కరించాడు. బలరాముడికి యథావిధంగా పూజ అన్నీ చేశాట. బలరాముడు కృష్ణుడికి దూరంగా మిథిలలో ఉన్నాడని తెలుసుకొని దుర్యోధనుడు మిథిలకు వచ్చి బలరాముని వద్ద గదాయుద్ధాన్ని నేర్చుకున్నాడు. బలరాముడు మిథిలకు వెళ్ళగానే కృష్ణుడు ద్వారకకు వచ్చాడు కదా, తాను శతధనుని చంపానని, కానీ సమంతకమణి మాత్రం వాడి దగ్గర లేదని సత్యభామకు చెప్పాడు. తర్వాత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తుకు అపరకర్మలన్నీ శాస్త్రోక్తంగా చేశాడు. కృష్ణుడు శతధనుని చంపిన వార్త నోటా పాకి అక్రూరుడు కృతవర్మ చెవిలో పడ్డాయి. ఎలాగైనా కృష్ణుడు తమ ఇద్దరిని వెతికి చంపుతాడని అక్రూరుడు కృతవర్మ సమంతకమణితో సహా ద్వారక విడిచిపెట్టి పారిపోయారు. సమంతకమణి ద్వారకను విడిచిపోగానే ద్వారకా నగర వాసులకు రోగాలు, అకాల మరణాలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వర్షాలు కురవడం లేదు, పంటలు పండడం లేదు. దీనికి అంతటికీ కారణం అక్రూరుడు ద్వారక విడిచి వెళ్ళిపోవడమే అని జనం అనుకోసాగారు. దానికి ఓ కారణం ఉందన్నమాట. ఆ కారణం ఏంటో ఫస్ట్ తెలుసుకుందామని. ఒకసారి కాశీనగరంలో వర్షాలు కురవలేదు. అప్పుడు ఆ కాశీరాజు అక్రూరుని తండ్రిని కాశీనగరానికి పిలిపించి ఆయనకు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అక్రూరుని తండ్రి స్వపల్కుడు కాశీనగరంలో అడుగుపెట్టగానే అప్పటి వరకు అనావృష్టితో అల్లల్లాడుతున్న కాశీనగరంలో వర్షాలు విస్తారంగా కురిశాయన్నమాట. ద్వారకాపురి వాసులు ఆ విషయం గుర్తు తెచ్చుకొని ఇప్పుడు కూడా అక్రూరుడు వెళ్ళిపోవడం వల్ల అనావృష్టి సంభవించింది అని అనుకోసాగాట. ఆ విషయం తెలిసింది కృష్ణుడికి. అక్రూరుడు ద్వారక విడిచి వెళ్ళిపోవడం వల్ల అనావృష్టి సంభవించి ఉండవచ్చు, కానీ అదే కారణం అవ్వకపోవచ్చు. సమంతకమణి ద్వారక నుండి అపహరింపబడ్డం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని అనుకున్నట్ట.
ద్వారకా నగరవాసుల మాటలు ఎందుకు కాదనాలని అనుకుని కృష్ణుడు వెంటనే అక్రూరుణ్ణి ద్వారకకు పిలిపించాడు. ఆయనకి స్వాగత సత్కారాలు చేశాడు. ఆయన్ని పూజించాడు. ఉచిత సింహాసనం పైన కూర్చోపెట్టాడు. అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు. అక్రూర, శతధనువుడు సత్రాజిత్తును చంపి సమంతకమణిని అపహరించాడు. సమంతకమణిని నీ వద్ద దాచాడని నాకు తెలుసు. ఆ మణి సత్రాజిత్తుకు చెందింది. సత్రాజిత్తుకి మగ సంతానం లేరు కనుక, కూతురు సత్యభామ ఒక్కతే కనుక, సత్యభామ కుమారులకు చెందవలసిన సమంతకమణిని నీ దగ్గర పెట్టుకోవడం న్యాయం కాదు. కానీ నీ వంటి సత్పురుషుల వద్ద మణి ఉండడం వల్ల దాని శోభ మరింత పెరుగుతుంది. ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. నా మాటలు నా అన్న బలరాముడు నమ్మడం లేదు. నేను శతధనువుని చంపి ఆ మణిని అపహరించానని అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ మణిని అందరికీ చూపించి నా మీద వచ్చిన అపవాదుని పోగొట్టు. నా పరువు కాపాడు. లేకపోతే అందరూ నన్ను హంతకుడు, దొంగ అని నిందిస్తారు. అది నీకు సమ్మతమా చెప్పు అన్నట్ట. అని నీ వద్ద మణి ఉందన్న సంగతి ఆధారాలు ఉన్నాయి. నువ్వు కొన్ని రోజులుగా ఆ ధనాన్ని విచ్చలవిడిగా వ్యయం చేస్తున్నావు. అన్ని బంగారు వస్తువుల్లోనే యజ్ఞాలు చేయిస్తున్నావు. సామాన్యుడు అయిన నీ వద్ద అంత బంగారం ఉండే అవకాశం లేదు. కాబట్టి నీ వద్ద సమంతకమణి ఉంది అన్న విషయం రూఢి అవుతుంది. కాబట్టి నీ వద్ద ఉన్న ఆ మణిని ఇక్కడున్న వారందరికీ చూపించి నీ మీద ఉన్న, నా మీద ఉన్న అనుమానాలు రెండింటిని పటాపంచలు చేయని బుజ్జగించి, లాలించి యుక్తిగా చెప్పాట. కృష్ణుడి మాటలకు ముగ్ధుడైన అక్రూరుడు తన వస్త్రంలో దాచిపెట్టిన మణిని తీసి కృష్ణుడికిచ్చాడు. కృష్ణుడు ఆ మణిని అందరికీ చూపించి తిరిగి ఆ మణిని అక్రూరుడికి ఇచ్చాడు. ఈ రకంగా శతధన్వుని మరణం, అక్రూరుని వద్ద ఉన్న మణిని అందరికీ చూపించడం గురించి వివరించాడు మన సుఖమహర్షి పరీక్షిత్తుకి. ఇక్కడ వరకు మనకి ఈ సమంతకమణికి సంబంధించిన కథ కూడా చెప్పేశారనమాట. ఆ తర్వాత కథలో ఏం చెప్తారో వచ్చే ఎపిసోడ్‌లో విందాం. అంతవరకు సెలవు.